అబద్ధికులుగా, మోసగాళ్ళుగా, లంచగొండులుగా ఈ భూమి మీద బ్రతికి సంపాదించుకునే రూపాయి నీకు ఎక్కువగా ఆకర్షించవచ్చు, కానీ నిత్య నరకానికి తీసుకెళ్తుంది. నీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్పే ఏకైక దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రము త్రోసివేయను. ఎందుకన్నాడంటే నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని పిలుస్తున్నాను అన్నాడు. మరి ఈయన దగ్గరికి ఆల్రెడీ మనం వచ్చాం, ఆల్రెడీ రక్షించబడ్డాం, ఆల్రెడీ చెప్పండి సంఘములో కూర్చుంటున్నాం, సంఘములో వాక్యం వింటున్నాం, ఎన్నో మర్మాలు వింటున్నాం, దైవజనుల ద్వారా ఎన్నో మర్మాలు వింటున్నాం. దీన్ని అబ్బా ఏ వాక్యమునా అన్నంత మాత్రాన నీకు సంతోషం ఉండవచ్చు, అవును అని నీ సహోదరుడని ఆయన సంతోషపడవచ్చు. కానీ ప్రాక్టికల్గా దీని యొక్క ప్రతిఫలం సంఘములో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, సమాజంలో దాని ప్రతిఫలం కనపడ్డప్పుడే నీ ఆనందం రెట్టింపు అయితే ప్రభువుకు తగిన మహిమ వస్తుంది, సంఘము విస్తరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు ఏమర్థం అవుతుందంటే చూడండి, ఇంకొక వచనం